వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అపార స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి పేర్కొన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జనసంద్రం కనిపిస్తోందని, ఇది పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత తమపై ఉందని, వారు నియోజకవర్గ ఇన్ఛార్జీలను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితులు కానీ, ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కానీ, జైల్లో పెట్టినటువంటి వైనాను ఇవన్నీ కూడా సీరియల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వస్తే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఆయనతో పాటు నడుస్తున్నటువంటి పరిస్థితులు, పార్టీ కూడా కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి వైనం, కార్యకర్తలు కూడా అదే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన్ని పెట్టుకొని ఎన్ని కేసులైనా కూడా మేము మాత్రం పార్టీ జెండా విడిచేదే లేదు జగన్మోహన్ రెడ్డి గారితో పాటే మా పైన అనే భావంతో ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ స్థానిక నాయకులతో సమన్వయం కలిగి పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం బలపడిందని, సుమారు 16 లక్షల మంది కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ ఒక శక్తివంతమైన రాజకీయ బలంగా సిద్ధంగా ఉందన్నారు. ఈ బలాన్ని మరింత క్రియాశీలంగా మార్చడం పరిశీలకుల బాధ్యతగా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇవాళ మీరు కానీ నేను కానీ మనందరి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఇన్ఛార్జీలుగా పెట్టారో, ఎవరైతే శాసనసభ్యులుగా మన నియోజకవర్గాలకు ఉన్నారో వారందరినీ కూడా 2029 ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించే ప్రక్రియలో మీరే కీలకమైనటువంటి భాగస్వామ్యం వహించవలసినటువంటి పరిస్థితులు ఇవాళ మీపై ఉన్నాయన్న అంశాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కూడా ప్రతి విభాగానికి సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో కూడా మనం అనుకున్న రీతిలో సుమారు 16 లక్షల మందికి భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని పార్టీ ఇప్పటికే తీసుకున్నటువంటి అంశాన్ని కూడా దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే కూటమి పార్టీలను ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సమన్వయం, క్రమశిక్షణతో ముందుకు సాగితే పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా పార్టీ అధినేత ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, రాబోయే ప్రతి ఎన్నికలను సవాలుగా స్వీకరించి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి కోరారు. సమావేశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటుగా స్థానిక సమస్యలపైన కూడా మీరు దృష్టి సారించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ స్థానిక సమస్యల్ని ఐడెంటిఫై చేయడంతో పాటుగా దానికి సంబంధించి మన ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో అయినా కూడా పార్టీ యావత్తు కూడా కలిసికట్టుగా ఉంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా రోడ్డుపైకి వస్తే మనల్ని ఎదుర్కొనే దమ్ము కానీ, ధైర్యం కానీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, దానికి కూటమిగా నేతలుగా కొనసాగుతున్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ ధైర్యం, దమ్ము లేదన్నది నేను గట్టిగా చెప్పగలుగుతాను. నేను మీ అందరినీ కోరుకునేది సమన్వయం కావాలా, సహకారం కావాలా, క్రమశిక్షణ కావాలా. ఎందుకంటే ఈ 3 కనుక మనం కనుక బుర్ర నిండా ఎక్కించుకొని మనం ముందుకు సాగితే తప్పనిసరిగా పార్టీకి సంబంధించి ఇవాళ పోటీ పడాలా. మీ అందరి మొహాల్లో చిరునవ్వులు చూస్తూ ఉన్నప్పుడు, మీ అందరిలో కూడా పట్టుదల చూస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా తిరిగి 2029లో ఎన్నికలు జరిగినా, 28లో జరిగినా తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటంలో మీరందరూ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నారు.